అందరం కూడక జాగ్రత్తగా దేవుని మాటలు కొంత సమయమే విని జాగ్రత్తగా కూడికను ముగించుకుందాం. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. సమయములు అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 49, 50 వచనాలు చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభువు వాక్యము ఆ ప్రదేశమందంతటా వ్యాపించెను. కాని యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకును బర్నబాకును హింస కలుగచేసి వారిని తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిరి. చాలు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది. ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు బర్నబా వీళ్ళిరువురు కూడా సువార్త పనిలో ముందుకు వెళ్ళిపోయేటువంటి వాళ్ళు. అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త జరిగించే వాళ్ళు వీళ్ళిరువురు. అంటే వీళ్ళిరువురు అని కాదు, కొన్ని ప్రయాణాలలో కొంతమందితో కలిసి వెళుతూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ పౌలు బర్నబా అంతియోకయలో ఉన్నటువంటి ఒక సమాజంలోనికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు అక్కడ జరిగినటువంటి సంఘటన మనకి ఇక్కడ తెలియచేయుచున్నాడు. ఏమని తెలియచేయుచున్నారంటే, వారు ఆ ప్రదేశంలోనికి వెళ్ళి అక్కడ దేవుని గురించినటువంటి వాక్యం చెబుతూ ఉన్నారు. దేవుని గురించిన వాక్యం అంటే, వాక్యము అనగా సువార్త అనగా ఏదో కాదు, క్రీస్తు జననము, మరణము, పునరుత్థానం. ఇదే సువార్త. జనన మరణ పునరుత్థానం గురించి తెలియచేసేది సువార్త. ఈ 13వ అధ్యాయం మొత్తం కూడా అదే చెప్తారు, దాని గురించి తెలియచేస్తారు. తెలియచేసిన తర్వాత ఎక్కువ మంది నమ్ముతారు. చాలా మంది నమ్మాక ఇళ్లలో యూదులు అనేటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళు నమ్మితే వీళ్ళకి ఇబ్బంది ఏంది? అక్కడ మనం చూసినప్పుడు, మనం వెళ్ళినప్పుడు చూస్తున్నప్పుడు అక్కడ ఏం రాయబడిందంటే 48వ వచనం చూడండి. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచు. అంటే వీళ్ళు చెబుతున్న మాటలు విన్నటువంటి అన్యులు ఎవరు? అన్యులంటే మీకు అందరికీ తెలుసు కదా, దేవుడు అంటే ఎరుగని వారు. ఒక మాటలో చెప్పాలంటే యూదులు, ఇశ్రాయేలులు కాని వాళ్ళందరూ అన్యులే. వీళ్ళు దేవుని వాక్యమిని వీళ్ళు సంతోషపడుతుంటే, దేవుని వాక్యమిని వీళ్ళు సంతోషపడుతున్నప్పుడు యూదులకు అసూయ పుట్టిందమ్మా. ఎందుకు అసూయ పుట్టింది యూదులకు? యూదులకు అసూయ ఎందుకు పుట్టింది చెప్పండి? యూదులలో వ్యసనం ఎందుకు వచ్చేసింది? ఎందుకు వచ్చిందంటే మనం అర్థం చేసుకోవటానికి ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రాధాన్యత ఏమిటంటే, యేసు ప్రభువారి గురించి చెప్తున్నప్పుడు వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, మేమే దేవుని బిడ్డలం అనుకుంటున్నారు. మీరు బైబిల్ తర్వాత చదువులక్క, మేమే దేవుని బిడ్డలమని వీళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చి చేరుతున్నారు అక్క. అంటే దేవుడు అంటే తెలియని వాళ్ళు, వ్యభిచారం చేసేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు, పాపాలు చేసేవాళ్ళు, అబద్ధములు ఆడేవాళ్ళు, నిన్నటిదాకా పనికి మాలిన పనులు చేసిన వాళ్ళందరూ వీళ్ళందరూ వచ్చి మారు మనసు పొందుతుంటే మొట్టమొదటి నుంచి ఉంటున్నారు చూడు, వీళ్ళకి నచ్చట్లా. ఎందుకు నచ్చట్లేదు? ఎందుకు నచ్చదమ్మా? ఆలోచించండి. యూదులకు అన్యజనులు దేవుని దగ్గరికి వస్తుంటే నచ్చటం లేదు. ఎందుకు నచ్చటం లేదంటే, మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడున్నటువంటి వీరు యేసు ప్రభువారిని నమ్ముకుంటున్నారు. యేసు ప్రభువుని నమ్మితే వాళ్ళకేమి నష్టం అంటే, యేసు ప్రభువారు చెప్పేది ఏంటంటే, నేనే గొప్ప అని చెప్పాడు ఆయన. నేను తండ్రితో
సమానము కలిగిన వానిని, తండ్రి యొక్క కుమారునిని, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల కంటే గొప్పవాడిని, మోషే కంటే కూడా నేను ముందున్న వాడినని చెప్పినప్పుడు వీళ్ళందరికీ యేసు ప్రభు మీద అసూయ పుట్టి, యేసు ప్రభు అంటే అసలు నచ్చలేలకు. యేసు ప్రభువును ఒప్పుకోనటువంటి వీళ్ళు యేసు ప్రభు గురించి చెప్తున్న వాళ్ళని కూడా ఒప్పుకోవటంలా. యేసు ప్రభు గురించి చెప్తున్న వాళ్ళని కూడా ఒప్పుకోవటం లేదు. ఎందుకు ఒప్పుకోవటం లేదంటే అసలు వీళ్ళు చెప్పేదేదో కొత్తగా ఉందంటే వీళ్ళకు. కొత్తగా అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. ఒక రకంగా చెప్పాలంటే అన్య మతము అన్నారు దీన్ని. దేనిని? యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటల గురించి మనం చూసినప్పుడు అక్కడ ఒక మాట రాయబడింది. ఏమని రాయబడిందంటే చూడండి, ఇక్కడ మీకు అర్థం కావటని చెప్తాను. హ్మ్. 14వ అధ్యాయం అనుకుంటాను మీకు ఇక్కడ అర్థం కావటానికి. 14వ అధ్యాయము 2వ వచనం నుంచి జాగ్రత్త చూడండి. అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురుకొలిపి వారి మనసులలో సహోదరుల మీద పగ పుట్టించిరి. కాబట్టి వారు ప్రభువుని ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభువు వారి చేత సూచక క్రియలను చూడండి, ఆ పట్టణపు జన సమూహములో భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షముగాను కొందరు అపోస్తుల పక్షముగాను ఉండిరి. ఏం పుట్టిందంట వాళ్ళలో? భేదము. ఎందుకు భేదం వచ్చింది? భేదములు ఎందుకు వచ్చింది అక్క? భేదాలు దేనికి వచ్చాయి చెప్పండి? ఇక్కడ భేదం దేనికి వచ్చింది? ఇప్పుడు మీరు చెప్పేస్తే ఇక్కడే మనం ముగించుకుంటాం, అయిపోయింది అంతే. భేదం దేనికి వచ్చేసింది? భేదం దేనికి వచ్చిందంటే ఇక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే అక్కడ మీరు తర్వాత చూసినప్పుడు ఏముంటుందంటే ఇదిగో ఏమంటున్నారు రాయబడి చూడండి. 15వ వచనం అనుకో, 16వ అధ్యాయం చూడండి, 17వ అధ్యాయం 17వ అధ్యాయం 17వ అధ్యాయం తీయండమ్మా. తీసిరు కదా? తీసిన తర్వాత 18వ వచనం నుంచి జాగ్రత్తగా చదవండి అక్క. మీరు జాగ్రత్తగా నండి ఇప్పుడు. వీడు అన్య దేవతలను ప్రకటించుచున్నాడు అంటున్నారు. ఏ దేవతలంట? అన్య దేవతలు అంటే ఏంది? ఇప్పటి వరకెలా కొంతమంది దేవతలు ఉన్నారు అక్క. ఇప్పటి వరకెలలో కొంతమంది దేవుడు దేవతలు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళొచ్చి కొత్తగా యేసు ప్రభుని ప్రకటిస్తున్నారని వీళ్ళలో వీళ్ళకి తెగలు పెట్టి పంపించారు. ఇప్పుడు యేసు ప్రభు పక్షమున ఉన్న వాళ్ళు ఒక పక్కన ఉన్నారు, వేరే వాళ్ళ పక్కన ఉన్న ఒక పక్కన ఉన్నారు. వీళ్ళకి ఇప్పుడు గొడవలు పెట్టారు అక్కడ. వీళ్ళకి గొడవలు అవుతున్నాయి. అన్నకి తమ్ముడికి గొడవ, అక్కకు చెల్లెలకు గొడవ, భార్య భర్తకు మధ్య గొడవ. ఎందుకు ఈ గొడవ పెట్టింది ఊరంటే కొందరు జ్ఞానులు అని రాయబడింది ఇక్కడ. కొందరు జ్ఞానులు. ఎవరా జ్ఞానులు? ఎవరా జ్ఞానులు? మీరు ఎక్కడికి రావాలి? 12లోకి 13లోకి రావాలి. ఎవరా జ్ఞానులు? చూడండి అక్కడ రాయబడింది 13లో చూడండి. ప్రభు వాక్యము ఆ పట్టణములలో ప్రముఖులు ఉంటారుగా. ఒక ఊరిలో ప్రముఖులు ఉంటారుగా. ప్రముఖులు అంటే ఎవరమ్మా? నువ్వు నిద్రపోలేదులే, నేను వరకు పిలుస్తాను అమ్మా అని అట్ట. నేను నిద్రమని చెప్పినమ్మా.
పట్టణంలో ప్రముఖులు అంటే ఎవరు? ముఖ్యమైనోళ్ళు అంటే ఎవరు? మీరు వివరించి ఎందుకు చెప్పాలంటే మీకు అర్థం కావాలి కాబట్టి వివరించి చెప్పాలి. పెద్దలు. ఒక ఊరుంటే ఆ ఊర్లో ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క పెద్దుంటాడక్క. మీకు అర్థం కావడానికి బాగా చెప్తున్నాను. మన ప్రాంతంలో జరిగేది చెప్తున్నాను. ఒక్కొక్క ఇంటికి ఒక పెద్దుంటాడు. ఈ ఇంటికి అంటే ఇంట్లల్లో ఒక 4 ఇళ్ళు అంటారనుకోండి. ఇప్పుడు ఒక ఇంటి పేరు ఎట్లుంటది కదమ్మా! ఒక 4 ఇళ్ళు. మా వాళ్ళందరికీ నేను పెద్ద. ఈళ్ళోళ్ళందరికీ ఈడు పెద్ద. వాళ్ళోళ్ళందరికి వాడు పెద్ద. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ పెద్దల మధ్య చర్చ జరుగుతుంది. చర్చ ఎవరి మధ్య జరుగుతుంది? పెద్దోళ్ళ మధ్య చర్చ జరుగుతుంది. ఈ పెద్దల మధ్య చర్చ జరుగుతున్నప్పుడు, ఈ పెద్దల కింద ఉన్నారు చూడు 10 కుటుంబాలు. ఇప్పుడు నువ్వు ఒక ప నువ్వు నువ్వు ఒక పెద్ద కింద నువ్వుకున్నావు. అమ్మ ఇంకొక పెద్ద కిందుంది. ఈమె ఇంకొక పెద్ద కింద ముగ్గురు కింద ఉన్నప్పుడు, ఇప్పుడు మీ ముగ్గురు ఏం మాట్లాడుకుంటారు? మీ మీద ఉన్నటువంటి పెద్ద వంశస్థులో ఉన్నటువంటి వాళ్ళేం మాట్లాడుకుంటారు? "రేయ్! ఇదిగో నీ" అంటే నీ వంశంలో అంటే నీ యొక్క వంశంలో ఉన్నటువంటి వాళ్ళలో అల్లామె కొత్తగా పోతుంది. కొద్దిగా నువ్వు భయం చెప్పు ఆమెకంటాడు. ఇప్పుడు ఈడొచ్చి ఆ ఇంట్లో వాళ్ళకొచ్చి, "రేయ్! ఏందిరా మీరు లెక్క లేకుండా చేస్తారంట. రేపు మీ ఇంట్లో ఏది జరిగినా గూడా గ్రామంలో ఒక్కడు గూడా మీ ఇంటికి రాడంట." ఇప్పుడు ఈళ్ళని రేపించిందెవరు? ఇంకొకడున్నాడు వాడు ఊరు. ఇప్పుడు వాడొచ్చి డైరెక్ట్‌గా నీతో మాట్లాడు. వాడు ఈడ్ని ప్రేరేపించగా ఈడేమంటాడంటే ఏమంటాడో తెలుసా? "అమ్మా! మన మనిషివి కాబట్టి చెప్తున్నాను. నేను బతిమిలాడితే వాళ్ళొత్తారు గానీ నేను బతిమిలాడకుండా రాను. మన మనిషివి కాబట్టి చెప్తున్నాను. నీ మంచి కోసం చెప్తున్నాను. ఏది చేసుకున్నా సైలెంట్‌గా చేసుకో. 10 మందికి తెలిస్తే పరువు పోద్ది మళ్ళా." ఏం పని చేస్తున్నావని పరువు పోద్దక్క? ఏం పని చేస్తున్నావని పరువు పోద్దిమా? ఏమన్నా 10 మందికి తెలియకుండా ఇంటి లోపల పేకాట ఆడుతున్నామని పరువు పోద్దా? 10 మందికి తెలియకుండా మద్యం తెచ్చి అందరికి సీక్రెట్‌గా అమ్ముతున్నామని ఏమన్నా పరువు పోద్దా? 10 మందికి తెలియకుండా ఇంటి లోపల వ్యభిచార గృహం ఏమన్నా నడుపుతున్నామా పరువు పోవటానికి? మరి ఏమి లేదు ఎందుకు పరువు పోద్దని? ఇక్కడ అదే చూడండి. యూదులలో ప్రముఖులను ప్రేరేపించారంట. కొంతమంది ప్రముఖులుంటారుగా, ఈళ్ళని ప్రేరేపించారంట. ఏమని ప్రేరేపించారంటే, మీ వోళ్ళు ఉన్న దేవతను గాకుండా అన్య దేవతలను తీసుకొచ్చి పెట్టారంట. అన్య దేవత అంటే ఏంటిది? అన్య దేవతలంటే ఏంటి? మనకున్నయి సరిపోవా? కొత్త దేవతలెందుకు మళ్ళా మనకు? ఆళ్ళేంది మన దగ్గరికి రావటం ఏంది? వాళ్ళని మనకు తెచ్చి పెట్టడం ఏందని ఈళ్ళని ప్రేరేపించగా, ఇప్పుడు ఈళ్ళేం చేశారంట, భక్తి మర్యాద గల స్త్రీలను కూడా ప్రేరేపించారు. వాళ్ళలో కొంతమంది భక్తి మర్యాద గల స్త్రీలుంటారు. ఈళ్ళ మర్యాద మామూలు మర్యాద కాదు ఈళ్ళది. భక్తి ఉంటది ఆళ్ళకు, మర్యాద ఉంటది. ఈ మర్యాద గల స్త్రీలను ప్రేరేపిస్తే, ఈ స్త్రీలు, ఆ ప్రముఖులు ఈళ్ళ మీద పడుతున్నారంట ఇప్పుడొచ్చి. ఎందుకు స్త్రీలను ప్రేరేపిస్తున్నారంటే, పురుషులు ఏం చేయలేక ఈ స్త్రీలొత్తారు, "అమ్మా! మేము గూడా మీలాంటోళ్ళమే. మేము గూడా మీలాగున్నాము. మేమేం పద్ధతిగా లేమా? మీరేంది కొత్తగా ప్రార్థనని, లేకపోతే యేసు ప్రభు అని, అదని, ఇదని ఇళ్ళల్లోకి వాళ్ళని తీసుకొస్తున్నారు. ఈసారి నుంచి జాగ్రత్త బాగుండదక్క." ఏం తప్పు చేశానమ్మా? నన్నే ఒకట చూస్తున్నారంటే, "ఏం మేము లేమా? ఏం మాకు తెలియదా? ఎందుకని ఇలా చేస్తున్నారంటే" ఇది బాగుండదు. ఇప్పుడేమంటున్నారు చూడండి. మనకు ప్రారంభం నుంచి ఒక పద్ధతున్నది. ప్రారంభం నుంచి ఒక ఆచారం ఉన్నది. ప్రారంభం నుంచి కొన్ని పద్ధతులు మనకున్నాయి. ఈరోజు వాటిని పక్కన పెట్టమంటే ఒప్పుకోం. ఒప్పుకుంటారక్క? పద్ధతి ప్రారంభం నుంచి ఉన్నది కరెక్టే పర్లా. ప్రారంభంలో ఉన్న భక్తి ఈరోజు మనుషుల్లో చచ్చింది. ప్రారంభంలో బయటికి వెళ్లి మాట్లాడాలంటే పురుషులు వెళ్ళేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, ఏదైనా చేసొచ్చేవాళ్ళు. రోడ్ల మీద ఇలాంటి బాక్సులు పెట్టి డాన్సులేసే పద్ధతి లేదు ఇదివరకు. ఇప్పుడు ఏడ నుంచొచ్చింది ఈ పద్ధతి? ఎక్కడి నుంచొచ్చింది చెప్పండి? బాగా ఆలోచించండి. ఎక్కడి నుంచొచ్చింది? ఎక్కడి నుంచి రాలేదు. తెలంగాణ నుంచి రాలేదు, అమెరికా నుంచి రాలేదు, ఆస్ట్రేలియా నుంచి రాలేదు. ఎక్కడి నుంచొచ్చిందంటే, ఈ యుగ సంబంధమైన దేవత వాళ్ళ జీవితాలలో ఇలా ఉంటే ఇది భక్తి అని నేర్పించేసింది వాళ్ళకంతే. ఎందుకంటే, ఇది ప్రారంభంలో ఇశ్రాయేలీయులను చెడగొట్టిన దేవత ఇది. ప్రారంభంలో ఇశ్రాయేలీయులను చెడగొట్టింది. ఇంకా ప్రారంభంలో ఎవరిని చెడగొట్టింది తెలుసా? ఎవరిని చెడగొట్టిందో తెలుసా మీకెవరికన్నా ఐడియా ఉందా? చాలా దూరం పోవాలి దాని గురించి చెప్పాలంటే. చాలా పెద్ద చరిత్ర ఉంది అది. ఆదికాండంలో ఉన్నది. ఒక అతనున్నాడు. ఏ ఎక్కడంటే బాబేలు గోపురమును కట్టటానికి
అక్కడ ప్రారంభించినటువంటి ఉన్నది అక్కడ. అక్కడ ఒక ఆయన ఉన్నాడు, యుద్ధ వీరుడు అంటారు. ఆయన పేరు ఏం పేరు ఉంది అది? నిమ్రోదు. నిమ్రోదు కాలములో నిమ్రోదు ఏం చేసిందంటే, నిమ్రోదు చరిత్ర తెలియాలి. ఆ చరిత్ర ఇప్పుడు క్రైస్తవులకు అంత ఎక్కువ తెలియదు. ఈసారి మీకు చెప్తాను ఎప్పుడన్నా అవకాశం ఉన్నప్పుడు. ఇప్పుడు ఏంటంటే అక్కడి నుంచి వచ్చింది ఇది. అక్కడి నుంచి ప్రారంభించుకొచ్చింది. ఈ రోజు మనం చేస్తున్నటువంటి ఈస్టర్ అనేది కూడా మన దేవత పేరు కాదు అది. ఈస్టర్ అనేది ఒక దేవత. ఆ దేవత పేరుని మనం ఈస్టర్ పండుగ చేస్తున్నాం అంతే. దాని చరిత్ర కూడా ఉంటుంది. అది జాగ్రత్తగా మీకు చెప్తారు అవకాశం ఉన్నప్పుడు. కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంటే, భక్తి మర్యాద కలిగిన స్త్రీలు ఏం చేస్తున్నారంటే, పద్ధతిగా నడిచే వాళ్ళకు వచ్చి వార్నింగ్లు ఇచ్చిపోతున్నారు ఇలా కాడికొచ్చి. రేపుటాల మంచి ప్రార్థనని, రేపుటాల మంచి పౌలును బర్నబాలను మీ ఇంటికాడికి తీసుకొచ్చి మీ ఇంటిలో ప్రార్థనలు చేపించి వాక్యాలు చెప్పించారా, మిమ్మల్ని ఈ కులములో నుంచి వెలవేస్తామన్నారు. ఇప్పుడు భయం ఎక్కడ పెట్టిండ్రు? చంపేస్తామంటే చావటానికి రెడీ తెలుసా జనాలక్క? మీరేమన్నా అనుకోండి, చావటానికని రెడీ. కొట్టుకున్నా కూడా రెడీ, తిట్టినా రెడీ. కులములో నుంచి వెలివేస్తాము, మేము ఎవరం మీ ఇంటికి రామంటే ఇక్కడ పడిపోతున్నారు అందరు. అంతే, ఇక్కడ పడిపోయారు అంతే. ఇక్కడ డిస్టర్బ్ అయిపోయారు. కాదులన్నా, ఈ ఒక్కదాని ఏ ఒక్కదానికి ఎక్కడ అసలు ఏమైంది? ఏమన్నారు చూడండి. అక్కడ వాళ్ళని ఏం చేశారంటే 17వ అధ్యాయం మీరు చదివించి చూడండి. అక్కడ చూడండి, అక్కడ ఏం జరిగింది అన్నమాట. అంతటా వారు ఏది చదువు. అంతటా వారు అంతన్ని వెంట పెట్టుకొని అరుపయోగను సభ యొద్దకు తీసుకొని పోయి ఎక్కడికి తీసుకెళ్లారంట? సభ. ఇప్పుడు ఎక్కడికి వస్తే వీళ్ళు వింటారు మాట? సభ. సభ ఎప్పుడు జరుగుతాక? ఇప్పుడు 10 మంది కూడుకుంటారు. రే అల్లా ఉన్నాడు కదా, వాడి ప్రకాశం కనిపిస్తాడు. ఇప్పుడు వచ్చి నిలబెడతాడు. ఎంతమంది మధ్యలోకి వస్తుంటే ఇక్కడ మనకు ఎంకరేజ్ చేస్తారు. ఇన్ని రోజులు జరిగితే జరిగినాయి కానీ అన్న, రేపు రాము చేయనని చెప్పు. వెనక అందరూ రేపు రాజు ప్రార్థన లేదేం లేదు, మీరు ఎట్ట చేస్తే అట్లా నడుచుకుంటా. వీళ్ళందరూ వెనకపోటు మన అందరికి సపోర్ట్ చేస్తున్నట్టుగా మీరు ఎట్లే చెప్పండి. ఆడ ఆ సభలో మర్చిపోయి అన్నావా, రేపు నీ ఇంటి దగ్గర కూడా జనాలు రాడు. జాగ్రత్త. ఎంత భయపెట్టేస్తున్నారు వీళ్ళందరూ. ఇప్పుడు ఈ వెనకున్న వాళ్ళు కూడా ఇలా అంటుంటే, వాడి పోయి నన్ను సభలో నిలబెట్టడం ఇవన్నీ ఎందుకని అని చెప్తాము. రేపు రామొచ్చి నేను ప్రార్థన లేదు ఏం లేదులే, చేయనని చెప్పులు, ఇంక నేను సభలోకి వచ్చి మాట్లాడలేను. ఎందుకు అంత అరిపి అంటే ఆ సభలోకి నిలబెడతారన్న భయం. అక్కడికి వెళ్ళి నువ్వు తప్పు చేస్తున్నానా నేనేమన్నా అని చెప్పే ధైర్యం మనకు లేదు. ఉన్నదా? చూడండి, ఇక్కడ ఏమన్నారు? కొందరు స్త్రీలు, భక్తి గల స్త్రీలు అంటున్నారు. ఆ స్త్రీలు వచ్చి 10 మందిలో మాట్లాడుతుంటే అది కరెక్టా కాదని మనకు అవసరం లేదు. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఎందుకు మాట్లాడుతున్నామంటే, మేము భక్తి కలిగిన వాళ్ళం అంటున్నారు. వాళ్ళ భక్తి ఏదో మన అందరికీ తెలుసు, తెలియని వాళ్ళు ఏమి లేరు కదా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఒక పక్క నుంచి పెరిగిన వాళ్ళము. వాళ్ళ పద్ధతులు తెలుసు, వాళ్ళ బుద్ధులు తెలుసు, వాళ్ళ మాటలు తెలుసు, వాళ్ళ స్వభావాలు తెలుసు, వాళ్ళ ఆలోచనలు తెలుసు, వాళ్ళ నడవడిక తెలుసు, వాళ్ళ భక్తి కూడా తెలుసు. ఇప్పుడు మనం మారి వాళ్ళ కాడ నిలబడినప్పుడు వాళ్ళు మనల్ని చూసి తట్టుకోలేక ఏమన్నారంటే, మీరు ఈ మార్గం నుంచి పక్కకు పోతే బాగుండదు. ఎందుకు బాగుండదు? మనం ఏం తప్పు చేస్తున్నామా? ఏమైనా తప్పు చేస్తున్నామా? మరి తప్పు చేయకపోతే ఎందుకు ఇబ్బంది? నాకు అర్థం కాలేదు. అది నచ్చకపోవడానికి కారణం. ఇప్పుడు ఉదాహరణకు పెళ్లి చూపులు జరుగుతాయి కదా, మీ అందరికీ తెలుసు కదా. పెళ్లి చూపులప్పుడు పెళ్లి కుమార్తె ఇంటికి పెళ్లి కుమారుడు వెళ్తాడు. ఇది కామన్, అందరికీ జరిగేది. అబ్బాయిని అక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టిన తర్వాత అమ్మాయిని ఎదురుగా కూర్చోబెడతారు. అమ్మాయిని కూర్చోబెట్టిన అబ్బాయిని అడుగుతారు, అమ్మాయి నచ్చిందా నచ్చలేదంట. నచ్చలేదని ఒక మాట. ఎందుకు నచ్చలేదని ఎమ్మట అడుగుతారుగా. ఎందుకు నచ్చలేదని కానీ ఇదేం చెప్తాడు, అంతా బాగుంది కానీ ముక్కు బాగలేదంటాడు, లేదా కన్ను బాగలేదంటాడు, కొద్దిగా లావుంటే బాగుండంటాడు, కొద్దిగా ఎత్తుంటే బాగుండంటాడు, నడక బాగలేదంటారు, గొంతు ఏదో ఒకటి వంక చెప్పాలి. ఇప్పుడు వీళ్ళకి ఎందుకు నచ్చల ఆ వంక మీరు చెప్పాలి నాకు, అంతే. నచ్చలేదంటే వరకు ఉంటుంది అక్క. ఎందుకు నచ్చలా? బాగా ఆలోచించండి. నచ్చలేదు అనే మాట గురించి మనకి ఇక్కడ చెప్తుంది. ఇక్కడ జరిగినటువంటి యొక్క పరిస్థితుల గురించి బైబిల్ మనకి ఇక్కడ ఎందుకు నచ్చలేదు? నచ్చకపోవడానికి కారణం ఉంటుంది. కారణం లేకుండా ఏది
ఉంటదక్క? ఎందుకు నచ్చలేదు? ఆ! ఎందుకు నచ్చలేదంటే, అక్కడ జరిగినటువంటి కొన్ని సంగతుల గురించి తర్వాత మీరు చదువుకోండి. ఆ విషయం గురించి మీకు నేను ఇప్పుడు మాట్లాడటానికి సమయం లేదు గానీ, దాని గురించి నేను తర్వాత చెప్తాను. ఎందుకు నచ్చలేదంటే, ఈళ్ళ వల్ల ఏదో ఒక అంటే 19 అధ్యాయంలో ఉంటుంది. మొత్తం తర్వాత చదువుకోండి. ఈళ్ళ వల్ల ఏందంటే వాళ్ళకి కొద్దిగా నష్టము జరుగుతుంది. అందుకు నచ్చలేదు. ఈళ్ళు ఎలా పోతే వాళ్ళకేమి నష్టం? ఏం నష్టం అక్క? చెప్పండి ఏం నష్టం ఇక్కడ? మీరు చెప్పాలిప్పుడు. చెప్పేత్తే ఇంక ముగించుకుందాం. ఎందుకు ఊరికే? ఏం నష్టము? ఇప్పుడు భక్తి గురించి నేను మాట్లాడట్లేదు. ఈళ్ళకేం నష్టం? ఓకే. భక్తి ఉన్నది అది పాయింట్ మెయిన్ పాయింట్ అదే గాని, అసలు ఈళ్ళకేం నష్టము? ఈళ్ళ బిజినెస్‌లు దెబ్బతింటున్నాయి. ఏం దెబ్బతింటున్నాయక్క? ఈళ్ళ బిజినెస్‌లు దెబ్బతింటున్నాయి. ఈళ్ళ యొక్క పనులు జరగటంలక్కడ. ఈళ్ళు చేసే అక్రమాలు, అన్యాయాలు జరగటంలక్కడ. ఈళ్ళు చేస్తున్నటువంటి పాడు పనులకు సపోర్ట్ లేదక్కడ. అందువల్ల ఈళ్ళేమంటున్నారంటే, అక్కడున్నారు చూడండి. ఇదిగో మేము చేస్తున్నటువంటి ఈ కంసాలి పని వల్ల మాకు కొద్దిగా డబ్బులొత్తన్నాయి. దేనివల్ల? ఈ పని వల్ల మాకు కొద్దిగా డబ్బులొత్తన్నాయి. ఈ పౌలు, బర్నబాలొచ్చి ఏం చెప్తున్నారంటే, ఈళ్ళు కాదని చెప్తున్నారు. ఇప్పుడు మా దగ్గరున్న ఊరు కొనుక్కోవటం ఈళ్ళ వల్ల. ఇప్పుడు మాకు పట్టు కూడా ఉండాలి. అయి కొనుక్కోవాలిగా. ఇప్పుడు ఈళ్ళొచ్చి ఏం చెప్తున్నారు? మద్యపానం తాగొద్దంటున్నారు. ఇప్పుడు మేము సారాయి అమ్ముకోవాలంటే అది తాగాలిగా. ఈళ్ళొద్దంటుంటే మాకెట్ట నష్టం కాదుగా. ఏ? అర్థమవుతుందా? వద్దంటుంటే మీరెలా కుదురుద్ది? అందుకని ఏమన్నారు తెలుసా? తాగినోళ్ళేమన్నా పాడైపోయిర్రా? మా తాత ముత్తాతల నుంచి తాగుతున్నారు. మన పద్ధతి ప్రకారం వచ్చిందిరా. అందుకేంది? ఈళ్ళు చెయ్యాలంటే మొట్టమొదటేంది ఇప్పుడు మనకు చెప్తున్నాను. మేము గూడా చిన్నప్పటి నుంచి మన కులగాయ వాళ్ళుంటారు గదక్క! చెనకేశవులు మనకంటే. అందరికి తెలిసినట్టు. ఇది జరగాలంటే ముందు మందుండాలి. ఖచ్చితంగా ఉండాలి. 4, 5 టిన్నులు, 5, 6 టిన్నులు తీసుకొచ్చి పెట్టాలి కదమ్మా! ఇగో ఆళ్ళూరులో అయితే బాగా తెలుసు. మోగసింతలు శాంతమ్మోళ్ళ ఊర్లో అయితే బాగా చేస్తారు నేను చూశాను. ఇది ఉండాలంటే ముందు అది ఉంటేనే లేకపోతే అది జరగటానికి లేదు. ఇప్పుడు ఇది ఆగిందనుకో ఎవరికి నష్టం? ఆ యాపారస్తులకు నష్టం, ఈ టెంకాయలోళ్ళకి నష్టం, ఈ అగరబత్తి వాళ్ళకి నష్టం, నుంచి వస్తున్నటువంటి ఈళ్ళందరికి నష్టం. ఇంత నష్టాన్ని ఒప్పుకోకుండా ఉన్నందుకు ఈడేం చేస్తున్నాడంటే, ప్రతి సంవత్సరం జరుగుతున్న దాన్ని ఎవరో ఒకడు తోకా తొండెం లేనోడొచ్చి చెబితే, పెళ్లి పేరంటం లేనోడొచ్చి చెబితే మీరు ఆపుతురా? అప్పుడు ఈళ్ళల్లో వచ్చేత్తది. అప్పుడే వచ్చేత్తది ఈళ్ళకి లేనిదొకటి భక్తి. ఎవరంట? భక్తి కలిగిన స్త్రీలొచ్చేసి, "రేయ్! ఈ సంవత్సరం మీరు నాకు చేయకపోతే మీ ఊరు కీడు పట్టుద్దంటారు." అవునా? ఖచ్చితంగా ఈ సంవత్సరము అప్పు తెచ్చైనా చేయాలంట. పాపం ఈళ్ళకెలాంటోళ్ళు, ఈళ్ళ భక్తి ఈళ్ళు ఎట్టాటోళ్ళు చూడండి. ఈళ్ళలోకి వస్తున్నటువంటి ఈళ్ళెంత మంచోళ్ళు తెలుసా? ఈళ్ళలోకి వత్తరు ఈళ్ళెంత మంచోళ్ళు తెలుసుగా? ఈళ్ళెంత కరెక్ట్‌గా ఉన్నోళ్ళో తెలుసా? ఈళ్ళలోకొచ్చేత్తరంట. ఈళ్ళెలా ఉంటారు? ఇప్పుడిక్కడ జరుగుతున్న సంఘటనేందంటే, యూదుల యొక్క పద్ధతులకు ఇబ్బందులు జరిగిపోతున్నాయి. యూదుల యొక్క కట్టడలకు ఇబ్బందులు జరిగిపోతున్నాయి. ఏందంటే, యూదులు బలి నైవేద్యాన్ని అర్పించేవాళ్ళు. బలి నైవేద్యాన్ని అర్పించటం వలన ఈళ్ళలో కొంతమందికి కొన్నొచ్చాయి. ఇప్పుడు బలి నైవేద్యం అవసరం లేదన్నారు. అవసరం లేదంటే ఈళ్ళకి కోపమొత్తదా? కోపమొత్తదా రాదక్క? బలి నైవేద్యం అంటే ఏముంటది? ఏముంటది చెప్పండి బలంటే? బలంటే తెలుసుగా? ఏ? ఇప్పుడు యాటను, పొట్టేలును, కోడి పుంజును తీసుకొచ్చిస్తారు కదా! మనకు తెలుసు కదా! వాళ్ళందరికి. ఇప్పుడు తీసుకొచ్చిచ్చినప్పుడు దాంట్లో కొద్దిగా భాగం అక్కడున్నటువంటి యాజకుడికియ్యాలి. యాజకుడుంటాడు తెలుసా? యాజకుడికి కొద్దిగా భాగం ఇయ్యాలి. ఇప్పుడు ఈళ్ళు తీసుకురాకపోతే యాజకుడికి భాగం ఏడ్నుంచొత్తది? ఇప్పుడు యాజకుడికి భాగం రాకపోతే యాజకుడు ఇబ్బంది పడిపోతాడు గదా! ఏంది కొన్ని రోజుల నుంచి ఈ వైపు రావట్లేదంటే, ఇదిగో కొత్త మత బోధకుడు ఒకాయనొచ్చాడు. యేసు ప్రభువు దేవుడంట. బలి అవసరం లేదు, నైవేద్యం అవసరం లేదని చెప్పాడు. ఒరేయ్! ఇట్ట చేత్తే వీళ్ళందరూ మారిపోతే ఇగ నా వృత్తి ఏమి గావాలి? అందువల్ల మళ్ళా కొంతమందిని ప్రేరేపించి నేను అండి మన పూర్వకతల నుంచి మన తాతల నుంచున్న దాన్ని ఎవడో ఒకడు సన్యాసి వచ్చి చెబితే మీరెట్టన్నారు అనగానే ఇప్పుడు వీళ్ళందరూ కొత్తోళ్ళు ఈళ్ళకేం తెలీదు. తోక తెలీదు, తొండెం తెలీదు. ఏ తలా ఒక ఆపో క్వార్టర్ దాగొచ్చేసి రేపుటాల ముంచి ఏదైనా చేత్తే మీ పని చెబుతా. అక్కడ అదే రాయబడింది. 19 అధ్యాయంలో ఏం రాయబడింది? అల్లరి మూకలనంట. ఎవరంట వాళ్ళు చూడండి. 19 అధ్యాయంలోనే అక్కడ చూడు. మనకు అర్థం కావట్లేదు. ఆ!
19:40 చదువు. ఆ! 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 హ్మ్. హ్మ్. ఆ! హ్మ్. హ్మ్. ఆ! కాదు, అక్కడ జరిగినటువంటి ఒక విషయం చూడండి. హ్మ్. 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 ఆ! హ్మ్. 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 ఆ! అయితే చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రము కాక దాదాపు ఆసియా అంతటా బహుమందిని ఒప్పించి త్రిప్పియున్న సంగతి మీరు చూస్తున్నారు. మరియు మన వృత్తి యందు లక్ష్యము తప్పిపోవును గాక మహాదేవి అయిన అర్తిమదేవి గుడి కూడా తృణీకరింపబడి ఆసియా అంతటా ఆ! పుని హ్మ్. ఆ! హ్మ్. 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 కిందకొచ్చిన తర్వాత అక్కడ రాయబడి ఉంటది. ఆ పట్టణంలోని కొంతమంది అల్లరి వాళ్ళంటే ఎవరంటే పని బాట లేనోళ్ళనంట పురికొల్పారంట. ఎవరిని పురికొల్పింది? పని బాట లేనోళ్ళు తిరుగుతుంటారు ఊరక తిరుగుతుంటారు చూడండి. ఈళ్ళని నలుగురిని తీసుకొనొచ్చి వాళ్ళకి 4 మూతలు పోసి మీరు పోయి గొడవ పెట్టమని చెప్పారంట. ఇప్పుడు ఈళ్ళే వచ్చేది. బాగా చదువుకొని ఉద్యోగాలు చేసేవాళ్ళు అసలు వస్తారా బయటికి? ఊర్లో ఊరక తిరుగుతుంటారు. ఈళ్ళే వస్తుంటారు. వాళ్ళని ప్రేరేపించారంట ఈళ్ళొచ్చి ఎవరు? ఆ యొక్క కంసాలి వాళ్ళు. ఎందుకిలా చేశారంటే, ఈళ్ళ పనికంట నష్టం కలుగుతుందంట. అందుకేమన్నారు? గలిబిలి జరిగిందంట అక్కడ. గలిబిలి. అల్లరి బాగా జరిగింది. అల్లరి మూకలను ప్రేరేపించొచ్చారు. ఎవరిది జేసిందంటే, అక్కడ ఉన్న నాయకుడు. ఏ నాయకుడు? లాభం కలిగిన నాయకుడు. కాబట్టి ఇక్కడ మనందరికి కూడా బైబిల్ ఏం చెప్తుందంటే, పౌలు, బర్నబాలు ఆ ప్రాంతానికెళ్ళి సువార్త ప్రకటిస్తున్నప్పుడు, ఎక్కువ మంది దేవుని వైపు తిరుగుతున్నప్పుడు, ఇక్కడ ఉన్నటువంటి ఈళ్ళని ఏం జెప్పారంటే, ఈళ్ళని ఆపడం చేత కాలేదక్క వాళ్ళకు. ఆపడం చేతనైందా? ఈళ్ళు దేవునికి ప్రార్థన చేయకుండా, దేవుని మందిరానికెళ్ళకుండా ఆపటం చేత కాకపోవటం వలన, ఇప్పుడు ఈళ్ళేం చేశారంటే, ఈళ్ళనేం చేయటం ప్రారంభించారంటే, మీతో మాకు సంబంధాలు కట్టు అని చెప్పేసారు. ఇంక ఓర్చుకుంటారక్క. కష్టం గదా! ఆడ. అన్ని దిక్కులు ఉండగలరు గానీ, ఈడైతే కొద్దిగా ఏమంటారో తెలుసా? కాదు నా ఇదొక్క విషయంలో. అదే ఇక్కడ జెప్పేది. ఈ విషయమే నీ బలహీనత అయిపోయింది. ఈ విషయమే మన మనసులో బలహీనతలయిపోయాయి. ఈ విషయం బలహీనత అయిపోవటం వల్ల ఇక్కడీళ్ళు నిలబడలేకపోయారు. అందుకని పౌలు గారిని ఏమన్నారు తెలుసా? మా ప్రాంతముల నుంచి వెళ్ళిపోండి అని చెప్తున్నారు. ఎవరు చెప్పారు? దేవుని వాక్యం విన్నటువంటి వాళ్ళు కాదు గానీ, వినని వాళ్ళు అంటున్నారు. రేపటానుంచి మా ప్రాంతాలకొస్తే బాగుండు. అంతే కదక్క. ఇప్పుడు పాపం అమ్మ ఉంది, అక్క ఉంది, మీరున్నారు. మీ ఇల్లున్నాయి. మీ ఇంటికాడ మీరు కూర్చొని ప్రార్థన చేసుకుంటే, మీ ఇంటికి ఆ మూలన ఉంటారు చూడు పెద్దాయన ఊరు ఒకాయన ఉన్నారు గదా! ఆయనకి ఇబ్బందయిపోద్ది. "ఎందుకమ్మలమ్మ నీకేం పని లేదా ఊరక? నీ ఇంటికాడ నువ్వు కూర్చొని రాత్రి నిద్ర మానుకొని 10 దాకా నువ్వు కూర్చొని ప్రార్థన పెట్టుకుంటే, ఆ మనిషికి నిద్ర ఎందుకు రాదో నాకర్థం కాలే." నిద్ర రాకపోవటం గాదు. ఈళ్ళకుంటది ఫస్ట్ నుంచి కొన్నుంటాయి. ఈళ్ళలంటారు, ఇదేందిరా కొత్త కొత్తగా తీసుకొస్తున్నారు. ఈ మాయ మాటలు ఈళ్ళు మంచోళ్ళసలు చెప్పండి. ఈళ్ళ బుద్ధులు బాగున్నాయా? ఈళ్ళ ఆలోచనలు మంచిగున్నాయా? వాడి జీవితంలో చూసుకుంటే కనీసం వాడి ప్రవర్తన బాగుందా? వయస్సు రేపో మాపో చచ్చిపోయే వయసుంటది గానీ, వాడింకా బూతులు తిడుతుంటాడు బజార్‌లో తిరిగి. ఈడు మనకు చెప్పేదేంది నాకర్థం కాలేదు. అందుకని ఇక్కడ బాగా మీకు చెప్తున్నా ఏం చెప్తున్నానంటే ఒక విషయం గమనించండి. అనేకులు దేవుని వైపు తిరిగిరి. అయితే దేవుని వైపు తిరిగిన ఈళ్ళను గూడాక ఏం జేత్తన్నారంటే ఈళ్ళొచ్చి పాడు చేసేత్తన్నారు. ఈరోజు మీకు జాగ్రత్తగా చెప్తానండి. జాగ్రత్తగా చెప్తానండి. దేవుడిని నమ్ముకోవటం అందరికిష్టమే. కానీ ఎందుకు ఎనుకబడుతున్నారంటే ఇలాగ ఎక్కడ బయట నెట్టేత్తరని భయం. ఎక్కడ మమ్మల్ని పక్కకు చేత్తరని భయం. పక్కకు చేస్తున్నారంటే మీకు అర్థం గాలా. నాకప్పుడు అనిపిచ్చదు అప్పుడప్పుడు బైబిల్ చదువుతున్నప్పుడు వాళ్ళు పక్కకు చేయటం కరెక్టే అనిపిచ్చిద్ది. ఎందుకు? ఎందుకు చెప్పండి? ఆమేన్.
మనం వాళ్ళలో పాము. వాళ్ళు తినే తినము, వాళ్ళు ఎగిరేలాగా ఎగరము, వాళ్ళు తాగేలాగా తాగము, వాళ్ళు చేసేయన్ని చేయం. మనమే వాళ్ళే కాదు మన వలన వాళ్ళే వద్దు మాతో మీరు కలవరు కాబట్టి పక్కకు పొమ్మంటే మనమేమంటాం తెలుసా? పక్కకు పోతే ఉండలేం మీతోనే ఉంటామని కొన్నిట్లలో పాలు పంపులు పొంది లేనిపోయిన దరిద్రాన్ని తెచ్చిపెట్టుకుంటున్నాం. వద్దని వాళ్ళు చెప్తున్నా మనం ఎందుకుంటాం? నీ వద్దని పక్కకు ఎప్పుడు కూడా చూడండి ఏదైనా ఒకటి నిలబడాలంటే ఫస్ట్ మొదట ఒక్కదానితోనే ప్రారంభమయ్యేది. ఒకేసారి 100 రాదు. ఆ ఒక్కటి ఇప్పుడు నువ్వు చేసే ప్రవర్తన బాగుంటే వాళ్ళు ఆలోచించి దేవుడు మనుషులకు మేలు చేస్తాడు గాని కీడు చెయ్యడు. దేవుడు మంచి చేయమంటాడు గాని కీడు చెయ్యమండు. దేవుడు 10 మందిలో నిలబడి మంచి మాటలు చెప్పమంటాడు గాని 100 మంది చూస్తుండగా పనికి మాలినగా డాన్సులేసి, రికార్డ్ డాన్సులేసి, చిందులేసి, చకారులేసి, ఎకసెకాలు మాటలు మాట్లాడమని చెప్తాడమ్మా దేవుడు ఎక్కడన్నా? భర్త భార్యతో, భార్య భర్తతో సంతోషంతో ఉండండి. ఆట ఆడుకో, పాట పాడుకో, సంతోషం నీ ఇంట్లో ఉంటే సంతోషం లేదు. బజార్‌లోకి ఎక్కమని చేయమని చెప్పేది ఎక్కడైనా ఉందా? ఇప్పుడు ఈళ్ళకి ఇబ్బందులు అయిపోతున్నాయి. అప్పుడప్పుడు నేను అంటుంటా కొంతమందికి ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే కనీసం మాట్లాడాలన్నా కూడా భయమైపోతుంది. ఎందుకు? ఈళ్ళు చెప్పేదంతా మా గురించి, వాళ్ళ గురించి చెప్పడానికి పని పెట్టుకొని వచ్చామా మనం? అర్థమవుద్దా? పని పెట్టుకొని వచ్చామా? గుమ్మడికాయల దంగ ఊరంటే ఎవరి భుజాలు వాళ్ళు తగులుకున్నట్టు తప్పు చేసే వాళ్ళకి భయం ఉన్నది కానీ తప్పు చేయని వాళ్ళకి భయము లేదు. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? చివరి వచనం చూడు 51 వచనం 13, 51 అనుకుంటాను. వీరు తమ పాదధూళిని వారి తట్టు దులిపివేసి మీ బాధలు మీరే పడండి మేము ఇంక వెళ్ళిపోతున్నామని వెళ్ళిపోయారంట. సువార్త నీ దగ్గర ఉన్నంత వరకు దాని విలువ నీకు తెలుసు. కాబట్టి ఎవరో ఏదో అంటారని, సమాజం ఏదో మాట్లాడుతుందని, అనేవాళ్ళు మా దగ్గరకు రాలేదని మనం దేవుడిని పక్కన పెడితే దేవుడే మనల్ని వదిలేసి వెళ్ళిపోతాడు. దేవుడు వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఎంత బాధపడే ఉపయోగం ఉందమ్మా? కాబట్టి ఈరోజు మీ అందరికి చెప్పింది ఏంటంటే కొందరు అల్లరి అంటే పని బాట లేనటువంటి అల్లరి మొక్కలు ప్రేరేపణల వల్ల జరుగుతుంటాయి. మనం డిస్టర్బ్ కావద్దు. ఎందుకు కావద్దంటే మన పక్షమునున్నవాడు ఎలాంటి వాడంట? సమస్తమును ఎరిగినవాడు. ఆమేన్. మన పక్కన నిలబడ్డవాడు అన్నీ తెలిసినవాడు. కాబట్టి మనకెందుకు భయం? మనకు భయం అవసరం ఉందా? చాలాసార్లు అప్పుడప్పుడు నేను ప్రారంభంలో ఉన్నప్పుడు చాలా మంది అనేవాళ్ళు ఏమంటారు తెలుసా? యూరియం రాము నీ దగ్గరికి ఏదన్నా చేస్తాను. నేను ఒకటే చెప్తాను. మీరు రాకపోవడమే మంచిది. మీరు రాకపోతే మీకంటే వందల మంది వస్తారని చెప్తాను. ఎక్కడి నుంచి వస్తారంటే ఏ చిన్న జరిగినా కూడా అన్ని ఊర్ల నుంచి అందరూ వస్తుంటే ఏంది ఎంతమంది వస్తున్నారు వీళ్ళ కాడికి? వీళ్ళందరిని దేవుడు ఇచ్చినోళ్ళు. మీరెందుకు? బంగారం ఉంటే వస్తారు, డబ్బు ఉంటే వస్తారు, ధనం ఉంటే వస్తారు, ఏదన్నా ఉంటే వస్తారు. కానీ ఈళ్ళు బాధలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, సమస్యలలో, కష్టాలలో, ఇబ్బందులలో దేవుడిచ్చినటువంటి వాళ్ళు ఈళ్ళు. ఈళ్ళే ముఖ్యం గాని మీరు ముఖ్యం కాదన్నప్పుడు తర్వాత వాళ్ళే ఈళ్ళ దగ్గరకు వచ్చి ముందుకు నిలబడతారు. కాబట్టి మీ అందరికీ దేవుడు మాటగా తెలియజేస్తుంది ఏంటంటే దేవుడు నిన్ను ఏర్పరచుకుంది దేని నిమిత్తం అని రాయబడింది అక్కడ? నిత్య జీవముకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి అని రాయబడింది అక్కడ. నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. నీవు కూడా నిత్య జీవానికి నిర్ణయింపబడిన దానివి. నిత్య జీవానికి నిర్ణయింపబడిన వాడివి. నువ్వు విశ్వసించావు. నీ విశ్వాసము నుంచి నువ్వు పక్కకి పోకూడదు. నిన్ను పక్కకు పోగొట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు వాడు. ఎవరు చెప్పండి? అపవాదిగాడు. ఇంకెవరు చేయరు. వాడి పని అదే. వాడు అవసరమైతే ఎవరినైనా రేపుతాడు. అవసరమైతే దేశ ప్రధానినైనా కూడా వాడి వైపు తిప్పుకుంటాడు. కానీ నీ విశ్వాసము నుంచి నువ్వెప్పటికీ పక్కకు పోవద్దు. ఆ విశ్వాసమే అన్నిటికీ ఒకరోజు సమాధానం చెప్పుద్ది. ఆ రోజు దేవుడు నిన్ను గొప్పగా నిలబెడతాడు. ఆ దినాన దేవుడిచ్చే దీవెనలు పొందుకొని నిత్యరమైన పరలోక రాజ్యంలో శాశ్వత కాలం జీవించుదువుగాక. ఆమేన్. అందరము కూడా తల వంచండి ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థనలో ఏకీభవిద్దాం.